తెలంగాణ కుంభమేళాగా పిలువబడే మేడారం సమ్మక్క సారాలమ్మ మహాజాతర ఈ ఏడాది సరికొత్త రికార్డులకు వేదికవుతోంది. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగ కావడంతో దీని విశిష్టత ఇప్పుడు ఖండాంతరాలు దాటేసింది. తాజాగా మేడారం సన్నిధిలో అత్యద్భుతమైన సన్నివేశం ఆవిష్కృతమైంది. సమ్మక్క సారాలమ్మ అమ్మవార్ల గద్దెల వద్ద న్యూజిలాండ్ కళాకారులు చేసిన సందడి ఇప్పుడు చేశారు. హాకా నృత్యాన్ని చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. అసలు ఏంటి హాకా నృత్యం, ఎందుకు దీనికి ఇంత విశిష్టత? న్యూజిలాండ్ అంటే మనకు వెంటనే గుర్తొచ్చేది రగ్బీ. అదే సమయంలో ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే ఒక గిరిజన సాంప్రదాయం కూడా అక్కడుంది. అదే మావోరీల హాకా సంస్కృతి. ఇలాంటి సంస్కృతికి ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం వేదికైంది. న్యూజిలాండ్ గిరిజనులు అమ్మల సన్నిధిలో అక్కడి గిరిజనుల ఆచార సాంప్రదాయాలను ప్రదర్శించారు. మావోరీ తెగవారు మేడారం గడ్డపై ప్రదర్శించిన హాకా నృత్యం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దీంతో ఏంటి నృత్యం అని సోషల్ మీడియాలో తెగ వెతికేస్తున్నారు. మావోరీ సంస్కృతి అనేది న్యూజిలాండ్లో ఇది సాధారణమైన నృత్యం అయితే కాదు. ఇది భయాన్ని కలిగించే ప్రదర్శన కాదు. ఇది మావోరీ గిరిజనుల ఆత్మ గౌరవం, వారి శక్తి, వారి సంస్కృతి. సాధారణంగా యుద్ధానికి వెళ్లే ముందు సైనికుల్లో వీరావేశాన్ని నింపడానికి, శత్రువుల గుండెల్లో వణుకు పుట్టించడానికి ఈ నృత్యాన్ని చేస్తారు. కళ్ళు పెద్దవి చేసి నాలుక బయట పెట్టి గుండెపై చేతులు కొట్టుకుంటూ శబ్దాలు చేస్తూ ఈ నృత్యం చేస్తారు. ఈ ప్రతి కదలిక వెనుక ఒక అర్థం ఉంటుంది, ఒక సందేశం ఉంటుంది. పూర్వకాలంలో యుద్ధానికి వెళ్లే ముందు మావోరీ యోధులు హాకా చేసేవారు. శత్రువును భయపెట్టడానికే కాదు, తమలోని ధైర్యాన్ని మేల్కొల్పుకోవడానికి ఈ గిరిజన సంస్కృతిని ప్రత్యేకంగా ఆచరిస్తారు. ఇటీవలే న్యూజిలాండ్ పార్లమెంటులో ఒక యువ ఎంపీ ఈ హాకా ప్రదర్శన చేసి ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించారు. అక్కడి సాంప్రదాయం గిరిజన తెగలను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇప్పుడు అదే స్థాయి విరోచిత నృత్యం మన మేడార జాతరలో కనిపించడంతో గిరిజన సాంప్రదాయాల పట్ల వారికున్న గౌరవానికి నిదర్శనంగా ప్రతిబింబిస్తోంది. A special performance from one of our cultural groups. This is the Kapahaka or the Petikotuku or Ngātirongomai. They come from a small township from the North Island of New Zealand called Rotorua. And it's taken us 37 hours on a flight to get here, to be here with you all today. And it's truly our honour and privilege. So thank you. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన సమ్మక్క సారాలమ్మ జాతరను న్యూజిలాండ్ కు చెందిన మావోరీ తెగ ప్రతినిధులు మేడారాన్ని ప్రదర్శించారు. ఈ సందర్భంగా మావోరీ గిరిజనులు తమ సాంప్రదాయమైన హాకా నృత్యాన్ని ప్రదర్శించారు. వనదేవతల సన్నిధిలో సాగిన ఈ హాకా నృత్య ప్రదర్శన అక్కడున్న భక్తులను, సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంది. నినాదాలు, శరీర కదలికలతో కూడిన ఈ నృత్యం మేడారం జోష్ ని నింపింది. అంతకుముందే న్యూజిలాండ్ గిరిజనులకు మంత్రి సీతక్క ఘన స్వాగతం పలికారు. గిరిజన సంస్కృతులు ప్రపంచవ్యాప్తంగా ఒకే ఆత్మతో ముడిపడి ఉండటానికి ఈ సందర్శనే నిదర్శనమని సీతక్క తెలిపారు. మావోరీ గిరిజనుల రాక మేడారానికి మరింత గౌరవాన్ని తీసుకొచ్చిందన్నారు. మేడారంలో హాకా సాంప్రదాయ నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలవడంతో దేశ విదేశాల గిరిజన సంస్కృతుల సంగమానికి ఈ వేదిక సాక్షిగా నిలిచింది. సమ్మక్క సారక్క మహాజాతర అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతోంది అనటానికి ఇది మరో ఉదాహరణగా నిలిచింది. కాలం మారింది. ప్రపంచం ఎంత ఆధునికతను సంతరించుకున్న గిరిజన తెగలలో ఈ హాకా ప్రాధాన్యమైతే తగ్గలేదు. ప్రస్తుత ఆధునిక యుగంలో అతిథుల స్వాగతానికి, విజయోత్సవాల్లో వేదన వ్యక్తం చేయాల్సిన సందర్భాల్లో హాకా చేయటం సాంప్రదాయంగా మారిపోయింది. హాకా అంటే బాహ్య ప్రపంచానికి నృత్యంగా కనిపించిన అది ఆదివాసీ గిరిజన మావోరీల జీవన తత్వం. హాకా ఒక కళ కాదు, ఒక సంస్కృతి. అలాంటి హాకా ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం వేదికగా ప్రదర్శించారు. ఈ హాకా నిర్వహించడం గిరిజనులు, గిరిజనేతరుల దృష్టిని ప్రత్యేకంగా ఆకట్టుకుంటుంది.